ఎవరు దేవుని ఆత్మతో నడిపించబడగలుగుతున్నారు, ఎవరు నడిపించబడటం లేదు అనేవి మనము చెప్పగలిగేది ఎందులో అంటే ఈ లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాల్లోనే చెప్పగలుగుతాం. దేవుని ఆత్మతో నడిపించబడ్డ వారి లక్షణం ఎలా ఉంటుందో, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడని వారి లక్షణాలు ఎలా ఉంటాయో వాక్యంలో తెలుసుకుంటే ఈరోజు మీకున్న ఈ రక్షణ జీవితంలో, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డ మీ జీవితంలో నిజంగా మీరు దేవుని ఆత్మతో నడుస్తున్నారా లేదా అని పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ విషయాన్ని మీకు స్పష్టత చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 3 లక్షణాలు మీ జీవితాల్లో ఉన్నా, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నా, ఆయన ఆరాధనలకు వచ్చినా, ప్రార్థనలు చేసినా, వాక్యాలు చదివినా, ఆరాధనలో నడిచినా, మీరు దేవుని ఆత్మతో నడిపించబడట్లేదు అని క్లారిటీ వచ్చేస్తుంది. ఈ 3 లక్షణాలు మీకు అవి చెప్తాయి. ఈ 3 లక్షణాలు కానీ మీకు లేవు అనుకోండి, ఖచ్చితంగా చెప్పొచ్చు అలాంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారు అని. ఈ 3 లక్షణాల్లో ఒకే లక్షణంలో ఉన్నాను, మిగతా 2 లక్షణాల్లో నేను లేను అని అంటే మీరు ఖచ్చితంగా దేవుని ఆత్మతో నడిపించబడట్లేదు. లేదు సార్, ఆ 3 అంశాల్లో 2 అంశాలు ఉన్నాయి, నాకు ఆ లక్షణాలు ఉన్నాయి, ఒకటి మాత్రం నాకు లేదని అన్నా కూడా మీరు నడిపించబడట్లేదు. ఈ 3 విషయాలు కూడా ఒకవేళ మీలో ఉంటే మీకు ఖచ్చితంగా నడిపించబడట్లేదు అని అర్థం. అందులో ఏ ఒక్కటున్నా మీరు నడిపించబడట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కటున్నా నడిపించబడట్లేదు. నెంబర్ 1, శరీరానుసారమైన మనస్సు. ఇది ఎక్కడుందో, ఎక్కడ నెరవేర్చబడుతుందో అక్కడ దేవుని ఆత్మతో నడవబడలేదు. ఈవెన్ వాళ్ళు ప్రభువుని నమ్ముకోకపోయినా, ప్రభువుని నమ్ముకున్నా, దేవుని సన్నిధికి రాకపోయినా, వచ్చినా ఒకటే. వారు అన్యజనులైనా దేవుని జనాంగమైనా ఒకటే. ఈ శరీరానుసారమైన మనసు ఎక్కడ నెరవేర్చబడుతుందో, శరీరానుసారమైన మనసు ఎలా మీరు కనిపెట్టగలుగుతారు అని అంటే, శరీరానుసారమైన మనసుకు 3 లక్షణాలు ఉంటాయి. ఎన్ని లక్షణాలు? 3 లక్షణాలు ఎక్కడైతే ఉన్నాయో పక్కా చెప్పొచ్చు ఇది శరీరానుసారమైన మనస్సు అని. అవి మనము రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూడవచ్చు. ఈ 3 లక్షణాలు. శరీరానుసారమైన మనసు ఉన్న ఒక లక్షణం ఏంటంటే, దేవునికి ఖచ్చితంగా అది వ్యతిరేకంగానే పనిచేస్తుంది. దేవుడు వాళ్ళని విధేయత చూపండి అన్నారనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటారు, అవిధేయతగా ఉంటారన్నమాట. దేవుడు వీరిని వాక్యం ద్వారా విశ్వాసం ఉంచండి అన్నారనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా ఎలా ఉంచుతారు? వీళ్ళ విశ్వాసం దేవుడిపై ఉంచరు, వేరే దానిపై ఉంచుతారు, లేక అపనమ్మకం కలిగి ఉంటారు, అవిశ్వాసుల్లాగా ఉంటారు. వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వినండి అని కానీ వీళ్ళు దేవుడు చెప్పాడంటే వీళ్ళు ఖచ్చితంగా దేవుడి వాక్యాన్ని వినరు. అర్థమైందా మీ అందరికీ? అంటే వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే వ్యతిరేకులు బ్యాచ్, తిరుగుబాటు చేసే బ్యాచ్ అన్నమాట. ఎప్పుడూ వీళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు దేవుడికి. వీళ్ళు ఎప్పుడు దేవునికి లోబడరు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడరు, వాక్యానికి లోబడరు, ప్రార్థనకు లోబడరు, పాస్టర్కి లోబడరు. ముఖ్యంగా వీరు ఏం చేయగలుగుతారు అని అంటే అన్నీ చేయగలుగుతారు, ఒక్క దేవుడి పని విషయంలో ఏం చేయలేరు. అదండి మనసు. ఇది శరీరానుసారమైన మనసు, పక్కా చెప్పొచ్చు. ఇది శరీరానుసారమైన మనసుకి ప్రార్థన ఎక్కదు. ఏమెక్కుద్ది? లోకం ఎక్కుద్ది. మీరు శరీరాన్ని తీసుకొచ్చి దేవుని పరిచర్యకి, దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి పెట్టండి, ఎంత ఇబ్బంది పడిపోతుందో. కొంతమంది చూస్తాను పాపం వాక్యం వినేటప్పుడు కింద మీద కింద మీద కింద మీద కింద మీద పడుతూ ఉంటారు, కాళ్ళు ఏళ్ళు అన్నీ లాగుతూ ఉంటారు. నిజానికి వాళ్ళకి ఉన్నది సమస్య ఏం లేదు. నిజానికి వాళ్ళకి కీళ్ళ నొప్పులు లేవు, కాళ్ళ నొప్పులు లేవు, నడుము నొప్పులు లేదు, ఏమి లేదు. యవనస్తులు లేకపోతే మంచి నడిప్రాయం కలిగిన వాళ్ళు. అయితే వీళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే దేవుని వాక్యానికి వచ్చేటప్పటికి తబ్బిబ్బలాడిపోద్ది శరీరం.
గిలగిలగిలగిల కొట్టేసుకుంటుంది. ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారా బాబు? లేదు వీళ్ళని ఒక్కసారి సినిమా హాల్లో కూర్చోబెట్టండి, అస్సలు మైమరిచిపోతుంది శరీరం, తన్మయం చెందుద్ది. లేదు వీళ్ళని టీవీ దగ్గర సీరియల్ దగ్గర కూర్చోండి, ఆకలి మర్చిపోతారు. బాధ్యతలు మరిచి భ్రమలో ఉండే వ్యక్తులు వీళ్ళు, దేవుడికి వ్యతిరేకమైన వాళ్ళు. చెప్పండి, శరీరానుసారమైన మనసుకు ఉన్న లక్షణం ఏంటి? దేవుని కార్యానికి వ్యతిరేకం. బాప్తిస్మం తీసుకుంటారా, మీరు సిద్ధమయ్యారా అని అంటే అదొక్కడ చేయలేరు, అన్ని పనులు చేస్తారు. శరీరానుసారమైన మనస్సు అది దేవునికి విరోధమైంది. శరీరానుసారమైన మనసుకున్న లక్షణం రెండోది, దేవుణ్ణి సంతోషపెట్టలేరు, దేవుణ్ణి ఆనందింప చేయలేరు. చాలామంది చూడండి, వాళ్ళ ఇళ్లలో ఎంతో బాధ ఉంటుంది, వాళ్ళ ఇళ్లలో ఎంతో అవసరం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనీసం తినటానికి ఉండదు, తాగటానికి ఉండదు, ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? తాగుతూ ఉంటారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్తూ ఉంటారు. నా ఇంట్లో మా భార్యకి తినటానికి లేదు, పిల్లల పాపం ఉన్నారు, వాళ్ళు ఏం దిక్కు మొక్కు లేక ఎదురు చూస్తారు ఏమైనా పట్టుకొస్తామని, అయ్యో వాళ్ళకి తినటానికి లేదు అని అనుకోరు. వీళ్ళు ఏమంటారా అంటే డబ్బు వచ్చితే చాలు, అబ్బా మన శరీరానికి కావాల్సిన అవసరం తీసిపోదాం అని అనుకుంటారు వీళ్ళు. ఈ డబ్బులుంటే నా పిల్లలు కాస్తంత ఏదైనా తింటారు కదా అని అనుకోరు, ఆ డబ్బులుంటే తాగేద్దాం అని అనుకుంటారు. దేవుణ్ణి బాధ పెట్టైనా సుఖపడతారు కానీ దేవుణ్ణి ఎప్పుడూ సంతోషపెట్టరు వీళ్ళు. శరీరానుసారులైన మనసు. పూర్వం ఎంతోమంది దేవుని సంతోషపెట్టడానికి వారి శరీరాలు నలగొట్టుకున్నారు, వారి శరీరాలు మృగాలకు అప్పగించుకున్నారు, వారి శరీరాలు బోనెల్లో వేసుకున్నారు, వారి శరీరాలు రకరకాల నానా ఇబ్బందులు పెడితే దేవుడు నీ యందు నేను సంతోషిస్తున్నాను అన్నాడు. మరి ఇళ్ళంటి వాళ్ళు వాళ్ళ శరీర సుఖాలకి దేవుణ్ణి వాడుకునేవాళ్ళు వీళ్ళు. వారి శరీర సంతోషాలకి, శరీర సౌకర్యాలకి దేవుణ్ణి ఉపయోగించుకునేవాళ్ళు వీళ్ళు. మీరు ఏదైనా తీసుకోండి, ఈ లోకంలో ఉన్న సౌందర్యాలు, సంతోషాలు, సుఖాలు, సరదాలు ఇవన్నీ దేవుణ్ణి బాధ పెట్టేటట్టుగా చేశాయా, అవి ఖచ్చితంగా నువ్వేం చేస్తున్నావు అని అర్థం, శరీరానుసారమైన మనస్సును అనుసరిస్తున్నావు అని అర్థం. అందుకే అంటుంది బైబిల్, ఇలాంటిదే శరీరానుసారమైన మనస్సు. మూడోది కూడా చెప్తుంది ఇక్కడ బైబిల్, ఈ రోమపత్రిక 8వ వాక్యంలో, శరీరానుసారమైన మనస్సు దేనికి తీసుకెళ్తుంది? మరణం. ఇంకో మాట చెప్పాలంటే, వీరు పతనాన్ని లెక్క చేయరు, ప్రస్తుతాన్ని లెక్క చేస్తారు. పతనాన్ని లెక్క చేయరు, అప్పటికప్పుడు ఏం జరగాలో అదే లెక్క చేస్తారు. ఇప్పుడు సుఖం తీరిపోవాలి, భవిష్యత్తులో కుటుంబాలు పడిపోతాయన్నా వాళ్ళకి అనవసరం, భవిష్యత్తులో సంసారాలు నాశనం అయిపోతాయన్నా వాళ్ళకి అనవసరం, భవిష్యత్తులో మనకి దేవుడు నష్టాన్ని తీసుకొస్తాడన్న అనవసరం, భవిష్యత్తులో నాశనంలోకి వెళ్ళిపోతామన్న అనవసరం, దేవుడు శిక్షను తీసుకొస్తాడన్న అనవసరం. ఇప్పటికిప్పుడు ఆ సంతోషం తీరిపోతేనే వీళ్ళకి మనసు స్థిమితం పడుతుంది. మరణమే అయినా, ఆ మరణమైనా పర్లేదు, ఆ కొద్ది కాలపు సంతోషాన్ని అనుభవించేయాలి, ఆ కొద్ది కాలపు క్షణిక ఆనందాన్ని అనుభవించేయాలని తప్పించేదే శరీరానుసారమైన మనస్సు. ఎక్కడైతే దేవుని ఆత్మ నడిపింపుందో అక్కడ శరీరానుసారులైన మనసులో కాక ఆత్మానుసారులైన మనసు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవా నీ చిత్తమే జరగాలి, నా సుఖం కాదు, నా భాగ్యం కాదు, నా భోగం కాదు, నా ఐశ్వర్యం కాదు, నా ఆనందం కాదు, నువ్వు ఆనందపడాలి, నువ్వు ఆనందపడితేనే నాకు ఆనందం. ఆ టైంలో నేను ఎంత ఇబ్బంది పడినా పర్లేదు, నేను అవసరమైతే రోగస్తున్న అయిపోయినా పర్లేదు, నువ్వు సంతోషమా చాలు నాకు. ఒకవేళ నిన్ను సంతోషపెట్టడంలో మరణమే నిన్ను సంతోషపెడితే నేను మరణానికి కూడా సిద్ధమే అంటారు వీళ్ళు. ఆత్మానుసారం, ఆత్మ విషయపై మనసు ఉంచుతారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వాళ్ళు, వీళ్ళు దేవుణ్ణే సంతోషపెడతారు. వీళ్ళు ఎన్నడూ కూడా ఈ లోక శరీర ఇచ్చలను కొనసాగించేవారు కాదు, అంటే దేవుడికి విరుద్ధంగా వెళ్ళేవారు కాదు. వీళ్ళెన్నడూ దేవుడికి విరుద్ధంగా వెళ్ళేవారు కాదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు కాదు. దేవుడు ఏదంటే అది చేయటానికి యావత్ అప్పగించి నడిచేవాళ్ళు వీళ్ళు. నేను బాధపడినా పర్లేదు, నాకు నిత్య జీవం కావాలి, భవిష్యత్తు ఆశీర్వాదం కావాలి, నా భవిష్యత్తు దీవెన కావాలి, నా భవిష్యత్తు సంతోషం కావాలి, నా భవిష్యత్తు బాగుపడాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుపడాలి. అయితే నేను దేవుళ్ళో నలుగుతాను, వంగుతాను, దిగుతాను, దేవుడి వైపు తలెత్తుతాను, దేవుడి వైపు వినయంతో విధేయతతో అడుగుతాను అనే మనసు కలిగిన వాళ్ళు. మరణం ఆశించేవారు కాదు, పోతే పోయింది సత్యసత్యాను, ఇప్పుడు సంతోషం కావాలనుకునేవారు కాదు. ఇప్పుడు కష్టపడి రేపటి సంతోషాన్ని ప్రభు ద్వారా పొందేవారు. దేవునికి స్తోత్రం.
వీరు ఆత్మానుసారులు. ఆత్మానుసారులైన వీరు ఆత్మ సంబంధమైన విషయాలపై మనసు ఉంచుతారు. యేసును నమ్ముకుని చాలామంది ప్రభు ఆత్మతో నడిపించబడకుండా వారు చూపే లక్షణాలు మనం ధ్యానించుకుంటున్నాం. ఆ లక్షణాల్లో రెండోది ఏంటంటే బుద్ధి వంకర. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు కదండి. వచ్చిన ఆయన ఏమన్నాడు? పరలోకంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను ప్రభువా, ఏం చేయమంటావు నువ్వు చెప్పు అని అంటే యేసు ప్రభు ఏమన్నాడండి? ధర్మశాస్త్రాన్ని పాటించాలరా బాబు అంటే, అయ్యా నీకు తెలీదు, నీ చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రంలో మునిగి తేలుతున్నాను అన్నాడు. శబాష్, అయితే నీ దగ్గర ఒక లోపం ఉందయ్యా. అదే ఒక్క లోపమే, ఏం కాదు, పెద్ద ఏం కాదు, ఒక్క లోపమే కదా సార్, పర్లేదు వెళ్ళిపోతాను నేను, పర్లేదు. లేదు నిన్ను ప్రేమిస్తూ ఒక లోపం చెప్తాను, ఆ లోపం చెప్తే ఆ ప్రకారంగా లోపం తీసేసుకో. ఇన్ని చేస్తున్నాను కదా, ఒక్క లోపానికి ఏమైంది సార్? ఇన్ని చేసినా ఒక్క లోపం కూడా నీకు ఉండకూడదు. చెప్తాను నేను. ఏంటంటే నువ్వు చాలా ఆస్తిపరుడు, డబ్బులు బాగా ఎక్కువ నీ దగ్గర. ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ ధర్మశాస్త్రం పూర్తిగా కొనసాగించాలనంటే నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మేసి ఎవరికి ఇవ్వద్దు, బేదలకు ఇచ్చేసి నా వెంబడించు, నన్ను బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఒక్క పని చేయగలిగాడా అండి? తల్లిదండ్రులను ప్రేమించమంటే ప్రేమించగలిగాడా? ప్రేమించగలడు. చెప్పాడు కదా, నీ చిన్నప్పటి నుంచి దేవుని ధర్మశాస్త్రాన్ని తల్లిదండ్రులు ప్రేమించామంటే ప్రేమించాడు, దేవుని ధర్మశాస్త్రం ఆరాధన చేయమంటే చేశాడు, అర్పణలు ఇమ్మంటే ఇచ్చాడు, వాక్యం దగ్గరికి వచ్చి కూర్చోమంటే కూర్చున్నాడు, వినమంటే విన్నాడు, దైవ ధర్మశాస్త్రానుసారంగా చాలా వరకు నెరవేర్తించాడు. కానీ తనకున్నదంతా వదిలేసుకుని దేవుణ్ణి ఫాలో అవ్వమంటే మాత్రం నా వల్ల కాదన్నాడు. ఆ ఒక్కటి ఇన్ని చేసిన ఏమైపోయినాయి అవన్నీ? చెప్పండి, ఇవన్నీ ఏం చేశాయి? పాడు చేసేసాయి. వంకర బుద్ధి అంత ప్రమాదకరమైంది. వీళ్ళు దేవుని పరిచర్య ఘనంగా చేస్తారు, దేవునిలో ఘనంగా ఉంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, శ్రేష్టమైన పరిచర్య చేస్తారు, శ్రేష్టమైన ఆరాధన చేస్తారు, ఉన్నత దశలో వెళ్తారు, దేవుని బిడ్డల్లా అనిపించుకుంటారు ప్రపంచానికి. కానీ ఒక టైం వస్తుంది, ఆ వంకర తిరిగిపోద్ది. ఆ టైంకి వంకర తిరిగిపోద్ది. అది రానంత వరకు వీళ్ళు చేసే భక్తి ఎవడో చేయలేడు. ఆ టైంకి వచ్చేటప్పటికి బుద్ధి వంకర అయిపోద్ది. ఆ టైంకి వచ్చేటప్పటికి ఏమి పట్టించుకొని వెళ్ళిపోతారు అంతే అందులోకి. అయితే కొన్నిసార్లు అది డబ్బు అవ్వచ్చు, అర్థమైందా మీ అందరికీ? డబ్బు అవ్వచ్చు, బంగారం పిచ్చి అవ్వచ్చు, లేకపోతే లోక మహిమ అవ్వచ్చు, లేకపోతే నోటి దురుసుతనం అవ్వచ్చు, మరి ఇంకేదైనా కానీ వ్యభిచారం అవ్వచ్చు. వ్యభిచారము మానలేని కన్నులు గలవారును స్త్రీని చూసి వ్యభిచార మనస్తలంపుతో చూచి, పురుషుని చూసి వ్యభిచారమైన మనసుతో చూచి అప్పటి వరకు దేవుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు 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 అని పాటలు పాడతారు. బయటికి వెళ్ళాక ఒకవేళ స్త్రీని చూస్తే బుద్ధి వంకరైపోద్ది వీళ్ళకి. అప్పటి వరకు దేవుని పరిచర్యల్లో వాళ్ళు కండలు కరగ తీసుకుని పరిచయం చేస్తారు. కానుకలు ఇచ్చేటప్పుడు మాత్రం వెలిపిస్తున్నారు వాళ్ళు. బుద్ధొంకరోళ్ళు అంటాం మనల్ని, వంకర మనస్తత్వం కలిగిన వాళ్ళు. హెబ్రీ భక్తుడు అంటాడు, చేదైన వేరు మీ మనసుల్లో ఎక్కడైనా ఉందేమో చూసుకోండి. ఆ ఒక్క చేదైన వేరు మీ యావత్ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. మీరు ఎంత భక్తి చేయనండి, ఆ చేదైన మనస్సు మీ జీవితాన్ని అంతటిని చేదులోకి నడిపిస్తుంది. అన్నిటిలో బాగానే ఉన్నా ఆ ఒక్క దాంట్లో ఎందుకు మారలేకపోతున్నారు మీరు? ఆ ఒక్కదాన్ని ఎందుకు అలా వదిలేశారు? దాన్ని ఎందుకు అలా చులకనగా వదిలేశారు? అందులోంచే సాతానుగాడు వచ్చి మీ సర్వనాశనాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాడు. బుద్ధి వంకర మీ మనసుకు ఉండకూడదు. బుద్ధి వంకరలో రాకూడదు. మీరు ఏం చేసినా ఎలా చేసినా మీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ నిజంగా మీరు దేవుని చేతే నడిపించబడిన వారు అయితే ఆత్మ మీ బలహీనతలను చూచి మీకు సహాయం చేసి మీకు ఏ బలహీనత లేకుండా ఈ ప్రపంచంలో ప్రభు నిలబెడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నడిపించబడట్లేదు కదా మరి, దేవుడి విషయంలో అన్నిటిలో ఆత్మ ద్వారా నడుస్తున్నారు. ఆ ఒక్క విషయంలో ఆత్మకు అవకాశం ఇవ్వకుండా దేవుని దుఃఖపెడుతున్నారు. అందు గురించి అన్ని విషయాలు పాడైపోతున్నాయి. వాక్యం సెలవిస్తుంది, మీరు ఆత్మ చేత నడిపించబడితే అన్ని విషయాల్లో కూడా బలమైన వారుగా ఉంటారు. ఆత్మ మనకేం చేస్తుంది? మన బలహీనతలను
గమనిస్తుంది, చెప్తుంది, నువ్వన్నీ బాగానే చేస్తున్నావు, ఆ ఒక్క ఇచ్చే విషయంలో ఎందుకు నువ్వు లోపంగా ఉన్నావు? నువ్వన్నీ బాగానే చేస్తున్నావు, ఇవ్వటం బాగానే ఇస్తున్నావు, కూర్చోవడం బాగానే కూర్చుంటున్నావు, అన్నీ చేస్తున్నావు, ఎందుకు అలాంటి పాపపు మనస్తత్వంతో ఉంటున్నావు? నువ్వన్నీ బాగానే చేస్తున్నావు, ఎందుకు డబ్బు దగ్గర పిసినాడుతున్నావు? నువ్వన్నీ బాగానే చేస్తున్నావు, ఎందుకు ఒక అమ్మాయిని చూస్తుంటే ఎందుకు అంతటి అజ్ఞానం? ఎందుకు అన్నీ బాగానే చేస్తున్నావు, ఒక అబ్బాయిని చూస్తుంటే ఎందుకు అట్లాంటి అజ్ఞానం? నువ్వన్నీ బాగానే చేస్తున్నావు, ఎందుకు ఆ ఒక్క మాటల్లో తూలిపోతున్నావు నువ్వు అని ఆత్మ మనకు చెప్పినా పర్లేదులే ప్రభువా, తర్వాత చూద్దాం లేదని, కానీ ఇలా ఉంటేనే కరెక్ట్ అని మనల్ని మనం వెళ్ళిపోతున్నాం. ఆత్మ అక్కడ దుఃఖపడుతుంది. దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నాం. బుద్ధి వంకర, బలహీనత, ఈ బలహీనతే మన ఆత్మీయ జీవితాన్ని సర్వం వెనక్కి. ఆత్మయే మనల్ని ఆ ఆత్మీయ పోషణ ఇచ్చి మనం అన్నిటిలో పరిపూర్ణులుగా ఉండేటట్టుగా చేస్తుంది. అందుకే మనం అన్నిటిలో పూర్ణత సంపాదించుకోవాలి. అందుకే ఒక్క విషయంలో లోపంలో ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోండి. ఇలాంటి పరిశీలన లేకుండా వంకర మనసుతో లేక బలహీన మనస్సుతో, బలహీన జీవితంతో ఒక్క విషయంలో తప్పిపోతూ జీవిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు ఆత్మతో నడిపించబడటం లేదు. ఇక మూడో లక్షణం చెప్పేసి ముగిస్తాను. ఈ లక్షణం ఉన్న వాళ్ళు కూడా ఆత్మతో నడిపించబడట్లేదు. ఏంటి లక్షణం అంటే, శరీరానుసారమైన మనస్సు ఒకటి, రెండోది బుద్ధి వంకర, మూడోది ఏంటి చెప్పమంటారా? మూడోది మృతతుల్యత కలిగిన మనస్సు. అంటే వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే పరిష్కారం దేని వద్ద వెతుక్కుంటారు? చావు అనే దగ్గర వెతుక్కుంటారు అనమాట. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసి చచ్చిపోలేదండి? చెప్పండి. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసి చచ్చిపోలేదా? చచ్చిపోయారా లేదా? నమ్ముకోని పోనీ వాళ్ళకి ఏ విధమైన నిరీక్షణ ఆధారం లేక అలా వెళ్ళారని అనుకోవచ్చు. నమ్ముకున్న వాళ్ళకి ఇన్ని బాధ్యతలు, ఇన్ని భాగ్యాలు, ఇన్ని ఆశీర్వాదాలు, నిరీక్షణ కలిగే మాటలున్నా వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? ఇదే మృతతుల్యత కలిగిన మనస్సు. అంటే సమస్య వచ్చింది అని అంటే చావుకే అనుకుంటారు వీళ్ళు. కష్టం వచ్చిందంటే నాశనానికే అనుకుంటారు వీళ్ళు. బాధ వచ్చిందంటే మనం పడిపోతానికే అనుకుంటారు వీళ్ళు. చిగురించే మనసు రాదు వీళ్ళకి. బతుకు బాగానే ఉంటుంది దేవుళ్ళు అని అనలేరు వీళ్ళు. ఎప్పుడు చూడు భయపడతానే ఉంటారు. ఆత్మతో నడిపించబడ్డవాడైతే భయపడరు. దేనికి భయపడరు. ఆత్మతో నడిపించబడ్డ వాళ్ళు ఏమంటారంటే, మనం ఏం చేసినా దేవుడు ఉన్నాడు, మనం చేయగలుగుతామంటారు. సమస్య చూసి అందరూ కంగారు పడితే సమస్య చూసి వీళ్ళు పరిష్కారం ఉందని చెప్తారు. వాళ్ళని మృతతుల్యత లేని మనసు కలిగిన వాళ్ళు అని చెప్పొచ్చు. సమస్య చూస్తే బెంబేలెత్తిపోవటం, సమస్య చూస్తే కంగారు పడిపోయి నశించిపోవటానికే అనే ఆలోచన కలిగిన వాళ్ళు, ఈవెన్ యేసు ప్రభువుని నమ్ముకున్న ఆ ఆత్మతో నడిపించబడకపోతే ఇలాంటి మనసే ఉంటుంది. సమస్య చూస్తే చాలు, అయిపోయింది ఇంకా మన పని ఇంకొద్దు, అది రాకుండానే చచ్చిపోదాం అనుకుంటారు వీళ్ళు. ఎప్పుడు వీళ్ళ నోట్లో ఏం నాంతా ఉంటుందంటే చావు 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 అని నాంతానే ఉంటుంది అన్నమాట. సమస్యకి, ప్రతిదానికి, చిరాకుకి పరాకుకి చావు, చిన్నదానికి పెద్దదానికి. ఇంట్లో ఏదైనా చిన్నది లేకపోయినా, ఇంట్లో ఏదైనా చిన్నది ఉన్నా, ఏదైనా ఎక్కువైనా ఏదైనా తక్కువైనా చావు చావు అంటూ ఉంటారు. ఈ మనసు దరిద్రమైన మనస్సు. నాకు అస్సలు నచ్చదు ఎందుకో కానీ. అది వీళ్ళకి ఎప్పుడు కూడా, వీళ్ళ ఆలోచనలకు ఎప్పుడు కూడా పరిష్కారాలను చూడరు. వీళ్ళు నమ్ముకుంటారు, ప్రార్థనలకు వస్తారు, ఆరాధన చేస్తారు, ప్రార్థనలు నడుస్తారు, కానీ సమస్య వచ్చే చాలు కంగారు పడిపోయి టెన్షన్ వచ్చేసి అమ్మో ఇంక అయిపోయింది మన పని, అదేదో రాకుండానే చచ్చిపోదాం అనుకుంటారు. అంటే మనసు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటూ ఉంటుంది? మృతాన్ని కోరుకుంటుంది. ఇంకెందుకు మన బతుకు, అయిపోయింది మన జీవితం, అయ్యింది నాశనం అంటూ ఉంటారు. ఆత్మతో నడిపించబడ్డ వాళ్ళకైతే అట్లాంటివి రావు. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ఆ విషయాన్ని. నా కుమార్తె విషయంలో నేను అనుభవించింది అదే. అలా అయితే డాక్టర్లు అయితే చచ్చిపోద్ది అమ్మాయి ఇంకొక 24 గంటల్లో చచ్చిపోద్దానంటే నేను ఆ డాక్టర్గా చెప్పాను, ఏమని? మా అమ్మాయి చావదు సార్, మా అమ్మాయి చావదు అని చెప్పే మనసు ఎక్కడదంటే ఆ ఆత్మలో నడిపించబడ్డాను కాబట్టే. ఆ ఆత్మ నన్ను ఏం చేస్తుందని అంటే, నువ్వు దేవుని బిడ్డవు అని సాక్ష్యం ఇస్తుంది. చెప్పండి, దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మన ఆత్మతో దేవుని బిడ్డవు అని సాక్ష్యం ఇస్తుంది. చదవండి, రోమాపత్రికలో మాట ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం ఏముంది అక్కడ? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి ఏమంటుంది దేవుని ఆత్మ మనలో, నువ్వు దేవుని బిడ్డవి. నన్ను అలాగే అంది.
50% మీ అమ్మాయి బతికే అవకాశాలు లేవంటే ప్రభు ఆత్మ నాతో మాట్లాడింది తెలుసా, నువ్వు దేవుని బిడ్డవు అని. 80% మీ అమ్మాయి ఇంకా అవకాశాలు లేవు బతికేవనంటే అప్పుడు కూడా దేవుని ఆత్మ ఏమని చెప్పిందంటే నువ్వు దేవుని బిడ్డవి. 24 గంటల్లో మీ అమ్మాయి చచ్చిపోద్ది, బతికే అవకాశాలు లేవు అని అంటే నువ్వు దేవుని బిడ్డవి అని లోపల నన్ను తన ఆత్మతో బలపరిచాడు. కాబట్టి చావనే చావదు అని చెప్పాను. ఈనాటికి నా కూతురు సజీవంగానే ఉంది. దేవునికి స్తోత్రం. ఇది నేను చెప్పగలగటానికి నా భక్తి కాదు, నా శక్తి కాదు, దేవుని ఆత్మతో నడిపించబడే మనస్సు. ఆ అనుభవంలో ఉన్నాను కాబట్టే మీకు నేను ఆ ఆత్మ అనుభవం ఎంత గొప్పదో చెప్తున్నాను. ఇప్పటికీ కూడా ఎన్ని సమస్యలు అంటే నా తలపై ఉన్న సమస్యలు నా తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయి. నా జీవితంలో ఉన్న నా సమస్యలు నా తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నా, నీ జీవితం ఈ సమస్యతో ముగించిపోద్ది, నీ బ్రతుకు ఈ సమస్యతో ముగిసిపోద్ది, నీ జీవితం ఇక్కడితో అయిపోద్దని దినము వచ్చే ప్రతి సమస్యకు నేను చెప్పే సమాధానం, నా ఆత్మకు దేవుని ఆత్మ చెప్పే సమాధానం ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవి. చావు అనేది ఎప్పుడు నా మనసుకు రాదు, అది దేవుడిచ్చిన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిష్కారాలు చావు కాదండి. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, మేము దేవుని యొక్క జీవం కలిగిన వాళ్ళము. ఎంతమంది ఆ మాటగా చెప్పగలుగుతారు చెప్పండి? దేవుని స్తోత్రం చెప్తూ చెప్పండి హల్లెలూయా. మీరందరూ దేవుని జీవం కలిగిన వాళ్ళేనా? చెప్పండి, అందరూ జీవం కలిగిన వాళ్ళేనా? దేవుని జీవం కలిగిన వాళ్ళు. వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరైతే యేసునందు విశ్వసిస్తారో ఆ యేసునందు విశ్వాసం ద్వారా మరణం నుండి దాటి జీవంలోకి అడుగుపెట్టిన వారు అవుతున్నారు. అంటే ఆయన జీవం మనం అనుభవిస్తున్నాం. జీవం కలిగిన వాళ్ళు మరణం దగ్గరికి వెళ్ళి చంపు అంటే మరణం దన్నాలు పెడుతుంది, నా వల్ల కాదు మిమ్మల్ని ఏం చేయటా. కానీ అందుకే మేము ఎన్నోసార్లు ఈరికించబడుతున్నా దిక్కులేని వారము కాము. మేము ఎన్నోసార్లు పడదోయబడుతున్నా నశించిపోయేవారము కాము. మేము ఎన్నోసార్లు శ్రమలో వెళ్ళిపోయినా మాకు అక్కడతో నాశనం రాలా, మాకు భవిష్యత్తు దీవెన ఉంది అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. ఆయన జీవం మాలో ఉంది కాబట్టి ఈ జీవం బట్టి మేము ఎప్పటికప్పుడు ఆ మరణానికి అప్పగించుకుంటున్నాం. ఇదిగో మా జీవితం నువ్వేమైనా చేయగలిగితే చేయి, మరణమా నువ్వేమైనా చేయగలిగితే చేయి, ఓ నాశనమా నువ్వేమైనా చేయగలుగుతావా నన్ను అని అప్పగించుకుంటున్నాం. కాబట్టి అవేమీ చేయలేక దండాలు పెడుతున్నాయి. మేమేం చేయలేము బాబు, సమస్యలు ఉన్నాయి కానీ మేము ఆ సమస్యలతో మేము నశింపజేయలేం. ఆ సమస్యలే మీ జీవితానికి గొప్ప పాఠాలని అవే మాకు సాక్ష్యాలు చెప్తున్నాయి. ఆ సాక్ష్యాలు మీలాంటి వాళ్ళందరికీ ఆశీర్వాదాలుగా మమ్మల్ని మలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మా శ్రమలు మీ దీవెన కొరకు, మీరు మమ్మల్ని చూచి మాదిరి కలిగిన మా జీవితాన్ని చూసి నడిచి బలపడటానికి మేము శ్రమ పడుతూ జీవిస్తూనే ఉన్నాం. ఎన్నడూ కూడా మృతతుల్యత మాలో లేదు, మీలో కూడా లేదు. అందుకే సమస్యలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక జీవితం నశించిపోతుందనే మనసు కానీ ఎక్కువగా వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, వస్తుంది. కానీ అది ఎక్కువైంది అని అనుకుంటే గుర్తుపెట్టుకుని వాళ్ళు ఎవరు దేవుని ఆత్మతో నడిపించబడట్లేదు. వాళ్ళు చర్చికి వస్తారు, ఆరాధన చేస్తారు, కానుకలు వేస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, ప్రార్థన ఇష్టపడతారు, పాస్టర్ గారిని ప్రార్థన చేయించుకుంటారు, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి సమస్య వచ్చేటప్పటికి అడిలిపోతారు. కానీ బెంబేలు ఎత్తకుండా స్థిరంగా నిలబడ్డవాడు ఎవరంటే ఆత్మతో నడిపించబడ్డవారు. ఈ లక్షణాలు ఒకవేళ మీలో ఉన్నాయేమో పరిశీలించుకోండి. ఈ 3 లక్షణాలు, శరీరానుసారమైన లక్షణం, మళ్ళా వంకర బుద్ధి, ఈ మృతతుల్యత కలిగిన మనస్సు, ఈ 3 కానీ మీలో ఉంటే దేవునిలో రక్షణ పొందిన మనం దేవుని కుమారులము కుమార్తెలము అవ్వలేదు. ఆయన పేరు ఎరిగిన వాళ్ళమే, ఆయన ఆరాధన తెలిసిన వాళ్ళమే, ప్రార్థనలోకి వెళ్ళిన వాళ్ళమే. కానీ ఇంకా ఆయన ఏమనుకోవట్లేదు, మనల్ని నా బిడ్డ అని అనుకోవట్లేదు. ఆయన కారణం ఆయన ఆత్మను దుఃఖపెట్టి మనం ఈ లోకంలో బతుకుతున్నాం. దేవుడు చేసిన నిబంధన, నా ఆత్మ మీపై కొమ్మరించబడుతుందన్న నిబంధన స్థిరపరిచాడు. కాబట్టి ఎప్పటికీ మనం బాధ పెట్టినా ఆ గడప దగ్గర బాధపడుతున్నాడు, కానీ గడప దాటి మనను వదిలేసి వెళ్ళట్లేదు. ఎప్పుడెప్పుడు నన్ను పిలుస్తారా అని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనుంటేనే నీ పరిపూర్ణత అని తెలిసిన దేవుడు మనం తోసేసినా వెళ్ళకుండా సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం విన్న మీరు ఆయన ఆత్మను దయచేసి అవకాశం అండి. ప్రభువా, నీ ఆత్మతో నేను నడవాలనుకుంటున్నాను, నాకు ఇంకేం వద్దు, నీ ఆత్మే నా అవసరం, నీ ఆత్మీయతలో నేను నడవాలి, నీ ఆత్మానుసారంగా జీవించాలని ప్రార్థన చేస్తే ఆయన ఎంతో మురిసిపోతాడు. కష్టపడండి, దేవుని సుఖపెట్టండి. మీరు సుఖపడి దేవుని కష్టపెడితే దీవెన కాదు. ఆత్మను బాధపెట్టి మీరు దీవించబడలేరు.
దేవుడికి వేరై ఉండి మీరు దీవించబడలేరు. దేవునిలో నడవండి, ఆయన ఆత్మతో నడిపించబడండి. మీరు ఏ రీతిగా వర్ధిల్లాలో, ఏ రీతిగా మీరు లోపాలను సరి చేసుకోవాలో ఆ ఆత్మని ఎరిగిన వాడు కనుక మీకు బోధించి సరిచేస్తాడు. అప్పుడు ఈ మాటలు బట్టైనా ఆయన ఆత్మకు అవకాశమే ఉండి దేవుడు అటువంటి ఆశీర్వాదమైన నడిపింపు మీకు అనుగ్రహించును గాక. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా దేవ, నీ శ్రేష్టమైన మాటలతో మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ ఆత్మతో ఎందరూ నడిపించబడుతురో వారందరూ నీ బిడ్డలని నీ వాక్యంతో ఎంత తేట తెల్లగా చెప్పినా నీ యందు మేము రక్షించబడ్డాము, నువ్వే మా నిజ దేవుడవని స్వీకరించాము. పరిశుద్ధాత్మ దేవాను మా యందు ఉండి మమ్మల్ని నడిపించండి అని ప్రార్థనలు చేశాం. కానీ ఇప్పటికీ కూడా ఈ రోజుకి నీ ఆత్మలో నడిపించబడకపోవటం ఒక విచారకరమైన విషయం. మేమేమో నీలో ఉన్నాం కదా అని అనుకున్నాం, మేమేమో ప్రార్థనలో బాగానే ఉంటున్నాం కదా అని అనుకున్నాం, కానీ నీ ఆత్మలో నడవాలని నువ్వు ఈ వాక్యం మాకు సెలవిచ్చినందుకు వందనాలు. నీ ఆత్మలో నడిపించబడకపోయినా, నీ ఆత్మతో వాడబడకపోయినా మేము ఈ లోకస్తులమైపోతామని మమ్మల్ని ప్రేమించావు కాబట్టి ఈ లేఖనాన్ని మా దగ్గర తీసుకొచ్చావు. ఈ సత్యాన్ని మాకు అర్థమైనట్టుగా చెప్పాం. మమ్మల్ని దాటిపోకుండా దుఃఖపడుతూ ఉన్నావు. మమ్మల్ని గెంటేసేయకుండా పోతే పోయాళ్లే అని అనుకోకుండా నువ్వు మా గురించి వేదన చెంది విన్నపం చేస్తూ ఉన్నావు. నన్ను క్షమించండి. నీ ఆత్మకు అవకాశం ఇస్తున్నాను ప్రభువా, నేను ఇప్పటివరకు నేను దుఃఖపరిచాను, నన్ను క్షమించండి. నీకెన్నడూ నీ నుండి వేరైపోను, నీ చిత్తమే జరిగిస్తాను. శరీరాశని కానీ, వంకర బుద్ధిని కానీ, మృతతుల్య మనస్తత్వం కానీ నాలో ఉండకుండా జీవం కలిగిన జీవితాన్ని మేము అనుభవించుటకు నీ ఆత్మకు మేము అవకాశం ఇస్తున్నాం. తండ్రి, మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా స్వీకరించి నడిపించుకోవడానికి ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించి నీ ఆత్మానుసారంగా నడిపించుకోమని, ఈ మాటలున్న ప్రతి సహోదరి కన్నీరు విడిచి ప్రార్థన చేసి గోజాడి వేడుకుని నన్ను క్షమించని ఆశించి నీ వద్దకు వచ్చిన వారందరికీ నువ్వు త్రోసివేయేవాడు కాక వాళ్ళని నడిపించి బలపరిచి లేచి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని నడిపించేవాడు కాబట్టి నీ అద్భుతం వారి జీవితాల్లో జరిగించాయి. ఒక్కసారి నీ ఆత్మతో వీరు అనుభవం పొందుకు నీకు ఎన్నడూ వదలనేనంత గొప్ప అనుభవంలో వీరు స్థిరపడినట్లుగా నీ ఆత్మ ద్వారా వీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి సహోదరిని నీ కుమారులుగా నీ కుమార్తెలుగా చేసుకుంటకు నీ ఆత్మతో బలపరిచి నడిపించుకోమని, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ఆత్మలన్నీ నీ చేతిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాస పత్రిక అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము. దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము, మిషనరీ అక్షరము, యవన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, విశ్వాసీ అక్షరం, ప్రశ్నకు జవాబు, బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరుచుచున్నారు. కావున ఇటువంటి ఆకర్షణీయమైన ఆసక్తికరమైన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇప్పుడే 7336699966లకు ఫోన్ చేసి మీ అడ్రస్ని తెలుపగలరు. మరిన్ని వివరములకు 8886913000. అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 8886913000. మరొక ఫోన్ నెంబర్ 8886914000.